మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ చాలామంది ఆశీర్వాదాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసిన? క్షమాపణ గుణం లేకపోవడం. క్షమాపణ గుణం ఎవరికైతే ఉండదో వాళ్ళ జీవితంలో కార్యాలు జరగవు. వీళ్ళు ఎవరైనా కానివ్వండి, క్షమాపణ గుణం లేదా కార్యం జరగదంతే. ఎదుటి వ్యక్తితో నువ్వు క్షమాపణ అడిగి నువ్వు సమాధాన పడేంత వరకు నీ జీవితంలో కార్యం జరగదు. నువ్వు ఎవరినైనా క్షమించాలనుకుంటే ఈ రాత్రి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభు వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పు. ఆ వ్యక్తుల్ని ఎవరినైతే నువ్వు ద్వేషించావో వాళ్ళు నీకు ఎంత చెడు చేయని క్షమాపణ అడుగంతే. ఎందుకో తెలిసిన? నీకు రావాల్సిన బహుమతి మనుషుల నుంచి కాదు, నీకు రావాల్సిన బహుమతి దేవుడి నుంచి అన్న మాట గుర్తుపెట్టుకో. నీకు తెలియని ఒక విషయం ఏంటంటే, నీవు ఒక వ్యక్తిని క్షమించలేనప్పుడు నువ్వు దేవునికి ఆ నెక్స్ట్ క్షణమే శత్రువు అయిపోతున్నావు. అది నీకు తెలియట్లా. ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేనప్పుడు నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. అది నీకు తెలియట్లా. క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకో తెలిసిన? ఈ శరీరము నీకేం చూపించుద్దంటే, అపవాది ద్వారా ప్రేరేపించబడి ఎదుటివాడు నీకేం చెడు చేశాడు, వారి ద్వారా నీకు ఏం జరిగింది అదే చూపించింది. అది నీ భర్త అవ్వచ్చు, అత్త కావచ్చు, మావ కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. శరీరం చెప్పేది కాదు మనం వినాల్సింది, పరిశుద్ధాత్మ చెప్పేది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే, మీరు ఆత్మ చేత నడిపింపబడిన వారైతే, ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గోస్ట్, నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వ్యక్తివైతే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు నడుస్తూ ఉంటా. చెప్పులు కొడదాం. ఎవరైనా యేసయ్య. హల్లెలూయా. నీకు రావలసిన ఆశీర్వాదాన్ని ఎవడు దొంగలించలేడు నాన్న. ఒక్క పరిస్థితిలో తప్ప, నీ డైవర్షన్ నువ్వు తీసుకుంటే తప్ప ఎవడు నీ రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగలించలేడు. అందుకే చూసేదాంతో నువ్వు వినేదాంతో ఎప్పుడు నిన్ను నువ్వు పోల్చుకోవద్దు. ఎదుటి వారితో నువ్వు కంపేర్ చేసుకోవడం మానేసాయి. వాళ్ళ పరిస్థితి ఎలాగుందా, నీ పరిస్థితి ఎలాగుందా కంపేర్ చేసుకోవద్దు నాన్న. ఈ కంపారిజన్ మూలంగానే సమస్యలన్నీ మొదలవుతాయి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో తృప్తిపడు ముందు. అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నువ్వు దాంట్లో నిజాయితీగా ఉన్న రోజున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నీకు ఉన్న దాంట్లో మొట్టమొదటి తృప్తితో ఉండు. లేనిది తెచ్చుకొని ఆర్భాటాలకు పోయి హడావిడులకి పోయి మీ జీవితాలను మీరే నెట్టేసుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటావో అప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే, అప్పుడు నువ్వు మాట్లాడు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నా యేసయ్యా, నన్ను ఎక్కించుము. అప్పుడు చెప్పు యేసయ్యకి ఏమని చెప్తావంటే, నాతో మాట్లాడిన నీ మాటలను, నాతో వచించిన ప్రవచనములను, కలలను, దర్శనములను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుమయా, నీ నిర్ణీత సమయమునకు నన్ను నడుపయా. 2 years బిఫోర్ అక్టోబర్ 16th నా బర్త్డే. చాలా వేదంతో ఉన్నాను. 2013వ సంవత్సరం. ఎంత వేదంతో ఉన్నానంటే నా పరిస్థితి ఎవరికి చెప్పలేని సమస్య. ఆ రోజు బుధవారం ప్రార్థన జరుగుతుంది చర్చిలో. ఆరాధనకి మైక్ తీసుకున్నా. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక చిన్న పిల్లలాగా దేవుని సన్నిధిలో ఏడవడం. త్వరగా నాకు కన్నీరు అనేది రాదు. అప్పుడు అప్రయత్నంగానే దేవుడిచ్చిన పాట ఇది. నేను నా జీవితాన్ని ఉద్దేశించి నేను రాసినాను అప్పటికప్పుడు ఈ పాట. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నా యేసయ్యా, నన్ను ఎక్కించుము. నాతో మాట్లాడిన నీ మాటలను, నాతో వచించిన ప్రవచనములను, కలలను, దర్శనములను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుమయా, నీ నిర్ణీత సమయమునకు నన్ను నడుపయా, నీ నిర్ణీత సమయమునకు నన్ను నడుపయా. నీ నమ్మకమును వమ్ము చేయనయ్యా, నీ మాటే
శిరోధార్యమయ్యా, నీ నమ్మకమును వమ్ము చేయనయ్యా. నీ మాటే నాకు శిరోధార్యమయ్యా, నీ వెంబడే నేను చివరి శ్వాస వరకు, నీ వెంబడే నేను చివరి శ్వాస వరకు, నీతో కలిసి నేను అడుగేయుటకు, నీ నిర్ణీత సమయమునకు నన్ను నడుపయా. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, నాకు బలమైన విశ్వాసం ఉంది. చిన్నప్పటి నుంచి నేను బలంగా విశ్వాసంలో పెరిగిన వాడిని. నాలో ఉన్న నమ్మకాన్ని, నాలో ఉన్న విశ్వాసాన్ని ఎటువంటి అపవాది చిత్రము చేయలేడు అని నువ్వు మాట్లాడొచ్చు. కానీ ఒక్క విషయం అటు గుర్తుపెట్టుకో, నీకున్న విశ్వాసం ఖచ్చితంగా పరీక్ష గుండా వెళుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, వాక్యం బోధిస్తున్న నేనైనా, మన విశ్వాసం ఖచ్చితంగా పరీక్షింపబడుతుంది. హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు అంటాడు, నేను శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతాను. ఎన్ని సమస్యలన్నా రాని, దేవుని ఆత్మ నీతో ఉంటే నువ్వు మాట్లాడే మాట ఏంటో తెలిసిన, కష్టం వచ్చిందా నువ్వు నమ్ముతావు, ఇబ్బంది వచ్చిందా నవ్వుతావు దాన్ని చూసి. ఎందుకంటే నా బైబిల్ ఏం చెప్తుందో నేను దాన్ని నమ్ముతున్నాను. హల్లెలూయా. నా బైబిల్ ఏదైతే మాట్లాడుతుందో నేను దాన్ని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దామా? నిర్గమాకాండము 4వ అధ్యాయం 29, 30, 31 వచనాలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మరొకసారి నేను రిఫరెన్స్ రిపీట్ చేస్తున్నాను. నిర్గమాకాండము 4వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నింటినీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండి ఐగుప్తు రాజు, ఫరో రాజు వాళ్ళని పెడుతున్న ఇబ్బందుల మూలంగా వాళ్ళెంతో ఇబ్బందితో, ప్రభువా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకో అని వీళ్ళు మాట్లాడి ప్రార్థన చేస్తున్న సమయంలో, దేవుడు నియమించిన ఆ నిర్ణీత కాలం వచ్చే సమయానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దాన దేశానికి వీళ్ళని నడిపిస్తానని చెప్పి వీళ్ళ దగ్గరికి మోషే అనే ఒక దైవ సేవకుడు నడిపించినాడు. హల్లెలూయా. మోషేకి దేవుడు చెప్పినాడు ఏమనంటే, నేను ఏదైతే సూచక్రియలు నీకు చూపించినానో అవి వాళ్ళ దగ్గర చూపించు. కర్రని నువ్వు కింద పడేస్తే అది పాముగా మారుతుంది, దాని తోకను పట్టుకో మామూలుగా కర్రగా మారుతుందని చెప్పినాడు. ఒకవేళ ఈ సూచక్రియలతో జనాలు నిన్ను నమ్మకపోయినట్లయితే నీ కుడి చేతిని నీ రొమ్ము భాగంలో పెట్టు, నువ్వు అది బయటకు తీసినప్పుడు తెల్లని కుష్టు వలె మారుతుందని చెప్పినాడు. మళ్ళీ ఆ భాగాన్ని తీసుకెళ్ళి నువ్వు రొమ్ము దగ్గర పెట్టినట్లయితే అది నార్మల్ హ్యాండ్గా మారుతుంది. మొదటి సూచక్రియ మూలంగా వాళ్ళు నిన్ను నమ్మనట్లయితే రెండవ సూచక్రియ మూలంగానే వాళ్ళు నిన్ను నమ్ముతారని చెప్పినప్పుడు ఆ సూచక్రియల్ని అహరోను, మోషే వాళ్ళు మాట్లాడిన తర్వాత, వాళ్ళకి చేసిన తర్వాత ప్రజలందరూ దేవుడు మమ్మల్ని కరుణించవచ్చాడని చెప్పి నమ్మి దేవునికి తల వంచుకొని నమస్కారం చేశారంట. దేంతో? విశ్వాసంతో. దేంతో? విశ్వాసంతో. ఇదే ఇశ్రాయేలీయుల ప్రజల గురించి ఇంకొక మాట చెప్పబడింది, చదువుదాం. అదే నిర్గమాకాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతున్నాను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. హల్లెలూయా. ఇన్నాడు ఏం చేశారు? తల వంచి, దేవుడే మా కొరకు ఒక మంచి దైవ సేవకుడు పంపించడం, తల వచ్చి నమస్కారం చేసిన ఆ దైవ సేవకుడు చెప్తున్న మాటలనే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారంట? మనోవ్యాకులమును బట్టి వినలేకపోతున్నారంట. కారణం ఏంటి? అక్కడేమో విశ్వాసంతో ఉన్నారు, ఇక్కడ దేంతో చూశారు? ఫరో ఏం చెప్పినాడు? ఫరో దగ్గరికి వెళ్ళారు అందరూ, మా దేవుడు మమ్మల్ని రమ్మన్నాడు, మమ్మల్ని పంపించంటే, రే వీళ్ళకి ఇక్కడి నుంచి గట్టి కూడా ఇవ్వకండి, గట్టి కూడా వీళ్ళే తెచ్చుకోవాలి, గట్టి కొట్టాలి, ఇటుకలు తయారు చేయాలి, నిర్ణయించబడిన సమయంలో కంప్లీట్ చేయకపోతే వీళ్ళ మీద ఎవరినైతే మీరు
లీడర్స్గా పెట్టినారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమన్నప్పుడు ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందో ప్రజలందరూ దాన్ని చూశారు. ఆ పనిష్మెంట్ని దేంతో చూశారు? వారి కళ్ళు ఏం చేసినాయి? ఆ కఠినమైన బానిసత్వాన్ని చూసాయి, ఆ కఠినమైన దాసత్వాన్ని చూసినాయి. దీని ద్వారా ఏమైపోయింది? మనోవ్యాకులత వచ్చేసినదంట వీళ్ళలోకి. నీలోనికి మనోవ్యాకులత వచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడినా నువ్వు దేవుని మాట వినవు. మోషే ఏం చెప్తున్నాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏదైతే మాట చెప్పానో ఆ మాట వాళ్ళకి చెప్పమని మోషేకి చెప్తే, మోషే దేవుని మాట కింద ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తే, మీరు చూసినట్లయితే బైబిల్లో ఈ భాగంలో వాళ్ళు నమ్మినట్టు చూస్తాం. ఈ భాగంలో వచ్చేటప్పటికి మీరు చూడండి పేజెస్, ఇప్పుడు మీరు చూసారా తెలుగు బైబిల్ చూస్తే ఇటు సైడ్ ఏమో నమ్మినట్టు ఉంటుంది, ఇటు సైడ్కి వచ్చేటప్పటికి నమ్మనట్టుంటుంది. హల్లెలూయా. నీ సెన్సెస్, నువ్వు చూస్తున్నది, నువ్వు వింటున్న దాని ద్వారా అపవాది నిన్ను తన బానిసత్వం కిందకి, తన కాడి కిందకి లాక్కెళ్ళాలని ప్రయత్నిస్తే ఒక్క మాట చెప్పు, నా బైబిల్ ఏదైతే మాట్లాడుతుందో, నేను ఏ సిచ్యువేషన్ గుండా వెళ్ళినా ఈ బైబిల్ నాకు సహాయం చేస్తుందని చెప్పు. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని హృదయ స్పందన. డోంట్ టేక్ యువర్ గాడ్ యాజ్ చోయిష్. జోక్గా తీసుకోవద్దు నీ దేవుణ్ణి. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా. యు నో హూ ఈస్ అసిస్ట్ యూ, హూ ఈస్ గైడింగ్ యూ ఎవ్రీ డే and every night, the God Almighty who created the heavens and the earth. ఈ భూమిని ఆకాశంను సృజించిన సాక్షాత్ దేవుడు నీకు సహాయం చేస్తానంటుంది. ఏమంటున్నాడు? నీకు విశ్వాసం ఉందా? నన్ను నమ్ముతున్నావా? ఐ వాంట్ టు గివ్ యూ ఎ రివార్డ్. హల్లెలూయా. ఇది ఏ మనిషిని దగ్గర నుంచి తీసివేయలేడు. అది నీకు ఇవ్వబడాలి అంటే నా ఆత్మ మీద ఆధారపడు. హల్లెలూయా. అందుకే పొద్దున్న లేకంగానే ఈ ప్రార్థన చేయాలి మీరు. పరిశుద్ధాత్మడా, ఈరోజు నాతో ఉన్నందుకు వందనాలు, నా ప్రతి పరిస్థితిలో మీరు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈరోజు నేను వెళుతున్న మార్గంలోనికి నేను వెళ్ళను, కానీ నన్ను మీరు గైడ్ చేయండి అని మాట్లాడాలి. హల్లెలూయా. ఎవరు గైడ్ చేయాలి? మీరు నన్ను గైడ్ చేయాలి ప్రభువా అని మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తావో, అకార్డింగ్ టు జాన్ 14:16, హీ ఈస్ ఆల్వేస్ విత్ యూ, హీ ఈస్ ఆల్వేస్ ఇన్ యూ. హల్లెలూయా. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. హల్లెలూయా. లోకము ఆయనను ఎరగదు, ఆయనను తెలుసుకుంది కాబట్టి లోకం ఆయన్ని పొందనేరదు, కానీ మీరు ఆయనను ఎరుగుదురు. హల్లెలూయా. ఇంత మంచి మాట అండి. మనం ఎవరిని ఎరుగుదమంట? దేవుణ్ణి ఎరుగుదమంట. హల్లెలూయా. నీ శరీరం ఎప్పుడైతే దేనికి ప్రేరేపిస్తుందో చూడండి. ప్రతి మనిషి కావాలని ఎవరు తప్పు చేయరండి, బట్ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుందని. We are always directed by our senses, not by the spirit. But when you directed by the Spirit of God, then you don't directed as previous according to your senses. ఇప్పుడు దాకా నీ మైండ్ ఎటు చెప్తే అటే పోతున్నావు. మంచి జరిగితే జరిగింది, చెడు జరిగితే భయంకరమైన సమస్య ఎదుర్కొంటున్నావు, దాంట్లో పడి కొట్టుమిట్టాడుతున్నావు. రకరకాల వార్తలు తెలిసినప్పుడు భయపడిపోతున్నావు. సిచ్యువేషన్కి తగ్గట్టు నిర్ణయం తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషికి కష్టమండి. ఇక్కడ నిలవబడి బోధిస్తున్నా నాకైనా సరే కొన్ని విషయాలు గుండా వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన సమయంలో వెంటనే నువ్వు సిచ్యువేషన్కు తగ్గ నిర్ణయం తీసుకోలేవు. కానీ పరిశుద్ధాత్మ నీతో ఎల్లప్పుడు ఉన్నాడు అన్న మాట గుర్తుపెట్టుకో. నువ్వు అడగాల, పరిశుద్ధాత్మడా నేను ఈ సిచ్యువేషన్ గుండా వెళ్ళాను, దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా. ఐ నీడ్ జాబ్, ఐ నీడ్ సంథింగ్. నా పరిస్థితులు ఏమి దానికి తగ్గట్టు ఉండలేదయ్యా, నా క్వాలిఫికేషన్ సరిగ్గా లేదయ్యా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చే దీవెనకి, నీ డిగ్రీస్కి, నీ సర్టిఫికేట్స్కి సంబంధమే లేదు అసలు. హల్లెలూయా. సంబంధం లేదంతే. దేవుడు దీవించడం మొదలు పెడితే ఆ దీవెన్ని ఎవరూ ఆపలేరు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నాకు సరైన చదువు లేదు, సరైన డిగ్రీస్ లేవు, సరైన సంథింగ్ లేదని, బట్ దేవుడు నేను దీవించడానికి వాటితో సంబంధం లేదు నాన్న. ఈ రోజుకి నీ భర్తను నువ్వు చంపుతున్నావేమో, నువ్వు సరిగ్గా ఏ పని చేయట్లేదు, ఇంట్లో ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది, సరిగ్గా లేదు, మన పరిస్థితి ఏమిటి 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 అని నీ భర్తతో పద్దాక ఈ మాటలు చెప్తే బాధపడతాడని నువ్వు పద్దాక బాధపడితే నీ మనసులోనే బాధతో ఉంటున్నావేమో. నువ్వు చేయవలసిన పని అది కాదు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్ము. యు విల్ సీ ద గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో మొట్టమొదట అది నమ్ము.
నమ్ము, పరిశుద్ధాత్మకు అప్పగించుకో. పరిశుద్ధాత్ముడా, బైబిల్లో యేసయ్య ఏ మాట అయితే పలికించినాడో ఆ మాటను నమ్మడానికి నాకు సహాయం చేయని. అప్పుడు నువ్వు శరీరం మీద ఆధారపడవు. ప్రీవియస్ ఉన్న శామ్యూల్ వేరు, ఇప్పుడున్న శామ్యూల్ వేరు. ఇప్పుడున్న ప్రీవియస్ ఉన్న ప్రవీణ్ వేరు, ఇప్పుడున్న ప్రవీణ్ వేరు. ఎందుకు? మునుపు ఉన్న ప్రవీణ్ శరీరము ద్వారా, చూసిన దాని ద్వారా, వినిన ద్వారా, మాట్లాడిన దాని ద్వారా నడిపింపబడినట్లయితే, ఇప్పుడున్న ప్రవీణ్ కానీ, ఇక్కడున్న విశ్వాసులు కానీ, ఇప్పుడు మనము దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాం. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. హల్లెలూయా. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, రియల్ గాడ్. హల్లెలూయా. నేను ప్రీవియస్లీ చెప్పాను, యు ఆర్ ఎ ప్రామిస్ క్యారియర్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్ ఆఫ్ ద గ్లోరీ. యు ఆర్ ద ప్రామిస్ క్యారియర్ యాజ్ వెల్ యాజ్ ద రిసీవర్ ఆఫ్ ద ట్రెమెండస్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడు అందుకే మనల్ని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో నడిపించున్నాడు. కానీ సాదా సీదాగా ప్రతిదాన్ని చూసి భయపడిపోయే పిరికితనము కలిగిన ఆత్మతో నడిపింపలా. ఈ రోజు వరకు నువ్వు ఎలాగున్నావో తీసి పక్కన పెట్టు. బట్ ఈ రోజు నుండి సెన్సెస్ ద్వారా నడిపింపబడద్దు, దేవుని ఆత్మచేత నడిపింపబడు. జస్ట్ సింపుల్ ప్రేయర్ టర్న్స్ యువర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇంటూ ట్రెమెండస్ సిచ్యువేషన్. హల్లెలూయా. డిఫికల్ట్ పాద గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు గంటలు ప్రార్థన చేస్తావు కానీ కార్యం జరగదు. బట్ ఒక్కోసారి నువ్వు చిన్న ప్రేయర్ చేస్తావు, ప్రభువా కార్యం చేయమని, వెంటనే కార్యం జరుగుతుంది. దట్ ప్రేయర్ ఈస్ అ ఫెయిత్ ప్రేయర్. నువ్వు గంటలు ప్రార్థన చేసినప్పుడు దానికి విశ్వాసం లేదని నేను అంటలా. బట్ రిమెంబర్ వన్ థింగ్, గాడ్ ఈస్ ఆల్వేస్ టెస్టింగ్ అవర్ ప్యూర్ ఫెయిత్. హల్లెలూయా. మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. నువ్వు చూసేదానితో, నువ్వు వినేదానితో ఎప్పుడు నడిపించబడమాకు. దేవుని ఆత్మ నిన్ను లీడ్ చేయని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటుండగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేద్దాం అందరం కలిసి. ఈ టీవీ పరిచయలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, సహోదరి రోహిణి సిస్టర్ గారు, మీ పేరు రోహిణి, పరిశుద్ధాత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు. రోహిణి గారు, యువర్ ఏ హౌస్ వైఫ్, బట్ మీ భర్త ద్వారా మీరు అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నారు. రోహిణి గారు, మీ శరీరం నిండా దెబ్బలే, భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు సహాయం చేయబోతున్నాడు. Lord, Holy Spirit, I give you all the glory to your mighty wonderful name. Amen. శక్తివంతమైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్ముడా, నీ బలమైన సన్నిధిని బిడ్డలందరి మీద విడుదల చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. శరీరంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారి విశ్వాసాన్ని అపవాది ఏ విధంగా దొంగిలిస్తున్నా, కనుచూపు ద్వారా, వాళ్ళు వింటున్న మాట ద్వారా, వారు ప్రభు మాట్లాడుతున్న మాట ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయినారు ప్రభు. కానీ మరొకసారి మీరు వారి విశ్వాసాన్ని కడుతున్నందుకు వందనాలు. వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించి బలమైన అభిషేకపు శక్తిని బిడ్డల మీద విడుదల చేస్తున్నాను. తల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ముక్కులో ఉన్న ప్రతి సమస్య, నోటిలో ఉన్న ప్రతి సమస్య, చెవుల్లో ఉన్న ప్రతి సమస్య, గొంతులో ఉన్న ప్రతి సమస్య, గుండెలో ఉన్న ప్రతి సమస్య, గుండె వాల్స్లో ఉన్న ప్రతి సమస్య, గుండె సంబంధమైన తండ్రి ఆ వ్యాధులకు ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ఛాతీ సంబంధమైన ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ఊపిరితిత్తులో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. యేసయ్యా, లివర్లో ఉన్న ప్రతి సమస్య, కిడ్నీస్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్స్ యేసు నామం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన ట్యూమర్, ప్రతి విధమైన క్యాన్సర్ సంబంధమైన ప్రతి సమస్య అవుట్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. నీ బలమైన అభిషేకాన్ని బిడ్డల మీద విడుదల చేస్తున్నాను యేసయ్యా. నీ బలమైన సన్నిధిని బిడ్డల మీద విడుదల చేస్తున్నా. రొమటైటిస్, ఆర్థరైటిస్ ప్రభువా, నరముల సమస్య, ఎముకల సమస్య, కండరముల సమస్య, రక్త సంబంధమైన ప్రతి సమస్యలు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, ఎవరికైతే రక్తము తక్కువగా ఉన్నదో వాళ్ళలోనికి నీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాను.
ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభు. ఈ ప్రార్థనలో ఏకపిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలను, నీ సన్నిధి, ప్రత్యక్షతను విడుదల చేస్తున్నా. వారు చేస్తున్న బిజినెసెస్ లో, వారు చేస్తున్న ప్రతి పనిలో 100% సక్సెస్ ని ప్రవచిస్తున్నాను. వ్యాధి లేని శరీరాలుగా, సంఘాలుగా, కుటుంబాలుగా ప్రవచిస్తున్నాను. 100% బిడ్డలను ఆశీర్వదించమని యేసు పేరిట అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ యువర్ డొమినియన్ టైం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.